దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కర్ణాటక, కేరళ, గోవా, ముంబైలో భారీ వర్షాలు పడుతున్నాయి. 3 రాష్ట్రాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేస్తాయి. కర్ణాటకలో పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. మహారాష్ట్రలో భారీ వర్షాలకు 18 మంది మృతి చెందారు. మరోవైపు ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రైట్, దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మెయిన్ గా 3 రాష్ట్రాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఇటు ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం నైరుతి ఋతుపవనాలు ముందుగా వచ్చాయని చెప్పాలి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కలవడంతో పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ తరుణంలో కేరళను ఋతుపవనాలు తాకినడంతో ముంబై, పూణే నగరంలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో ఐఎండీ తీవ్ర హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇప్పటికే రెడ్ అలర్ట్ ను కూడా ఆ రాష్ట్రాల్లో ప్రకటించింది. అయితే ప్రధానంగా దేశవ్యాప్తంగా కర్ణాటక, గోవా, పంజాబ్, అదేవిధంగా సిక్కింతో పాటు అస్సాం, ఇతర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యం ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో కూడా కొంత వాతావరణంలో మార్పు వచ్చి ఒక్కసారిగా గాలితో పాటు భారీ వర్షం కూడా కురిసింది. ఆ సందర్భంలో కూడా కొంత అనేక చెట్లు విరిగిపడడం జరిగింది. ఇక తాజాగా మహారాష్ట్రలో చూస్తే మాత్రం అతి నుంచి భారీ వర్షాలు కురిసినట్టు కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక జలమయమైన అనేక రోడ్లు, ఇక రహదారులను చెరువులు తలపిస్తున్నాయి. అయితే ఉరుము మెరుపులతో పాటుగా దాదాపు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీస్తున్న పరిస్థితి ప్రస్తుతం మహారాష్ట్రలో కొనసాగుతుంది. ఇక అనేక ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయి. అయితే మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకు 18 మందికి పైగా చనిపోగా ఇప్పటి వరకు 60 మందికి గాయాలంటూ కూడా తెలిసింది. వివిధ ప్రాంతాల్లో అనేక గాలులు వేయడంతో హోర్డింగ్స్ తో పాటు రోడ్లన్నీ కూడా నీట మునిగిపోయి కట్ అవడంతో పాటు అనేక ఏరియాల్లో కూడా వాటర్ స్తంభించిపోయిందని చెప్పాల్సి ఉంది. ఇక మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు కరుల్ ఘాట్ లో కొండ చర్యలు కూడా విరిగిపడ్డాయి. ఈ క్రమంలోనే వాహన రాకపోకలకు సైతం కూడా తీవ్ర ఇబ్బంది లేకుండా కర్ణాటకలో ఇటీవల కర్ణాటకలో గతంలో కంటే కూడా కర్ణాటకలో అతి నుంచి భారీ వర్షాలు కురిసినట్టు కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. కర్ణాటకలో అనేక ప్రాంతాలు కూడా పూర్తిగా నీట మొత్తం మునిగిపోయాయంటుంది. ఇక గోవాలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపైన కూడా పెద్దగా చూపించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సతీష్.